మనం శంకరాచార్యుల వారికి పూజ చేస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని పిలిచాం కదా. మనం అక్కడ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి పాల్గొన్నారు కదా. అప్పుడు మన అవధానులు గారు మాట్లాడుతూ నా గురోరధికం అంటూ ఆ స్తోత్రాన్ని వినిపించి దాని అర్థం చెప్పారు. ఇప్పుడు పిల్లలు ఏమిటి కన్ఫ్యూజన్తో మొహం పెడుతున్నారు. ఏమని, గురువు కంటే దేవుడు గొప్పవాడా, దేవుడి కంటే గురువు గొప్పవాడా, దాని అర్థం ఏమిటి అనేది ఒక కన్ఫ్యూజన్లో పడుతున్నారు. ఇది నీకు ఒక విషయం ఏంటంటే, ఇది నా అభిప్రాయం కాదు. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకి, సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అయోమయానికి నువ్వేమని సమాధానం చెప్తావు? నా సమాధానం సంగతి తర్వాత పెడతావు. దీనికి నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఈ రోజుల్లోనే మనం చూస్తున్నాం, ఎవరికి వాళ్ళే తానే గురువని స్వయం ప్రకటిత గురువులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకి వారి శ్రీలు తగిలించేసుకుంటున్నారు, పాద పూజలు చేయించుకుంటున్నారు. రకరకాలైనటువంటి ఒక విన్యాసాలు మన సొసైటీలో చూస్తున్నాం కదా. దానితో ఎవరిని నమ్మాలి, ఎవరు నిజమైన గురువు అని అన్నట్టు, గురువులలో సద్గురువులు వేరయ్యా అన్నట్టుగా అనేటటువంటి ఒక ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. అప్పుడు శంకరాచార్యుల వారి గురించి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రశ్న నీ ముందు నేను తల ఎత్తా. నువ్వేమంటావు దీనికి? అసలు గురు శబ్దం యొక్క నిర్వచనం మనకు తెలిస్తే ఇక సమస్య ఉండదు. అక్కడ పెద్ద సమస్య ఏం లేదు. మనం గురువుని వ్యక్తి అనుకుంటున్నాం, ఒక వ్యక్తే గురువు అని అనుకుంటున్నాం. కానీ గురు అనే శబ్దానికి ఉత్పత్తి చెప్తుంటే గుకారో అంధకార రుకారస్తన్నిరోధక గురురిత్యభిధీయతే అంటే గు అనేది అజ్ఞానానికి అని సూచనం, రు అనేది అజ్ఞానాన్ని తొలగించేది అని అర్థం. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే గురువు. జ్ఞానమే గురువు. జ్ఞానము కలవాడు గురువు రెండో స్టెప్. ఫస్ట్ జ్ఞానమే గురువు. కాబట్టి ఆ జ్ఞానం అనేటటువంటిది గురు శబ్దానికి, దాన్ని మనం గురువుగా చెప్పుకున్నప్పుడు అక్కడ జ్ఞానమే గురువు అనే దానికి ఒక మూర్తిత్వం లేదు, అంటే ఒక రూపం లేదు. అవును, జ్ఞాని గురువు అన్నప్పుడు మూర్తిత్వం వచ్చింది, అజ్ఞానం గలవాడు గురువు అని. ఇప్పుడు ఆయన మా గురువు గారండి అంటే ఆయనకు జ్ఞానం ఉంది కాబట్టి, ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నారు కాబట్టి ఆ జ్ఞానం కలిగినటువంటి ఆయన మా గురువు గారు అంటే జ్ఞానిని గురువు అంటున్నాం. కాదు, జ్ఞాని కన్నా ముందు జ్ఞానాన్నే గురువు అన్నారు. కాబట్టి జ్ఞానమే గురువు. కాబట్టి ఆ జ్ఞానానికన్నా ఇక అధికమైనది ఏమీ లేదు, అన్నిటికన్నా అల్టిమేట్ జ్ఞానం. అందుకని అక్కడ నగురోరధికం ఇది శివశాసనత అని మనకి గురుగీతలో కూడా ఉంటుంది శ్లోకం. కాబట్టి ఆ జ్ఞానమే అల్టిమేట్. ఏ జ్ఞానము? ఏ జ్ఞానం? మళ్ళీ జ్ఞానాల్లో రకరకాల స్థాయిలు ఉన్నాయి. లౌకిక జ్ఞానము, ఇన్ఫర్మేషన్ మాత్రమే జ్ఞానమా? లేదు, మనకి ఒక సమాచారాన్ని విషయ సేకరణ, సేకరించిన విషయాలను అందించటం, ఇదొక జ్ఞానం. అనుభూతి జ్ఞానం వేరు. అపరోక్ష జ్ఞానం అని సూపర్లేటివ్ స్థాయిలో నీకు తెలియజేసి నీ యొక్క స్వస్వరూపాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, అపరోక్షానుభూతి అని చెప్తారు కదా. ఆ స్వస్వరూప స్థాయి దాకా, అక్కడ దాకా ఉంది జ్ఞానం. కాబట్టి ఇక ఆ జ్ఞానమే అల్టిమేట్ అన్నప్పుడు ఇక దానికన్నా పైన ఏది లేదు. కాబట్టి ఆ జ్ఞానమే గురువుగా చెప్పినప్పుడు నగురోరధికం ఇది శివశాసనత. జ్ఞాని గురువుగా తీసుకున్నాం అంటే జ్ఞానము కలవాణ్ణి గురువుగా అనుకుంటాం. ఈ జ్ఞానం కలవాణ్ణి గురువుగా అనుకోవటంలో కూడా మనకి సాంప్రదాయ సిద్ధంగా 7 రకాల గురువులు ఉన్నారని చెప్తారు. సూచక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, పరమ గురువు, ఇట్లా 7 రకాలుగా వివిధ స్థాయిల్లో. చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసిన స్థాయిలో ఒక గురువు ఉంటారు. ఉపనయనం ఉన్న వాళ్ళకి మంత్రోపదేశం చేసిన స్థాయిలో లేదు, ఆ ఉపనయనం లేదు, మామూలు సాధారణ స్థాయిలో కూడా ఒక నామ మంత్రాన్ని, ఒక మంత్రాన్ని మనకు ఉపదేశించి దేవతా తత్వాన్ని తెలియజెప్తే అక్కడ ఆ మంత్రోపదేశ గురువు ఒక గురువు. లేదు, తత్వార్థాన్ని విడమర్చి చెప్పేవాడు ఇంకొక గురువు. అసలు ఆ తత్వార్థాన్ని నువ్వుగా సాధన చేసి పొందే అనుభూతి కూడా ఒక గురువు. ఇట్లా రకరకాల గురువులు. అలాగే నిషిద్ధ గురువున ఎలా ప్రవర్తించకూడదో చెప్పేవాడు కూడా గురువే. అందుకనే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే గురుతత్వం అనేటటువంటిది పరిమితమైనది కాదు, అఖండ మండలము, ఖండించబడనటువంటిది, అఖండమైనటువంటిది. వ్యాప్తం ఏన చరాచరం, చరాచరములన్నిట్లో గురువు ఉన్నాడు. అందుకే మీరు దత్తాత్రేయ స్వామి వారికి చరిత్ర కనుక తీసుకున్నారనుకోండి, దత్తాత్రేయ స్వామి వారికి ఎంతమంది గురువులు? 24 మంది గురువులు. 24 ఋషుల, 24 ఋషికల, 24 పండితుల, మూర్తి ధరించినటువంటి మానవాకృతుల, ఋష్యాకృతుల కాదు, పంచభూతాలు గురువే.
సూర్యచంద్రులు గురువే, పావురం గురువే, పశుపక్షాదులు గురువులే, పావురం గురువే, పాము గురువే, చీమ గురువే, ఆ దంచేటటువంటి ఒక యువతి గురువే. ఇట్లా ప్రతి దాంట్లో నుంచి కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ పంచభూతాలు ఎవరు చూడలేదండి. పంచభూతాలు ఇవి ఎవరు చూడలేదు, కానీ గురువుగా మనం చూస్తున్నామా? దత్తాత్రేయుడు వారి గురువుల్లో మొట్టమొదటి గురువు భూమే గురువు అన్నాడు. భూమి ఎంతమంది చూడటల్లా? మనం భూమిని భోగ దృష్టితో చూస్తున్నాం. నాకెంత భూమి ఉంది, ఇప్పుడు 5 ఎకరాలు ఉంది, ఇంకా 10 ఎకరాలు ఎలా సంపాదించాలి, ఈ ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే రేపు ఈ డబ్బు ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్ అవుతుందా, మనం ఈ దృష్టితో చూస్తున్నాం. కానీ భూమిని గురు దృష్టితో చూస్తున్నామా? ఎక్కడి నుంచి వచ్చాం? భూమిలో నుంచే వచ్చాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? భూమిలోకి వెళ్ళిపోతాం. అందుకే మన పూర్వీకులు మనకు అలవాటు చేశారు కదా నాన్న. ఉదయం లేవగానే భూదేవిని క్షమించమని కోరుకుంటూ నీ మీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు తల్లి అని వేడుకోవడంలా గురువుగా భావించేగా వాళ్ళ ఆ స్మృతిలో ఉన్నామా మనం? అసలు అది లేదు. సముద్ర వసనేదేవి అని నమస్కారం ఎందుకు చేసుకుంటున్నాం? ఆ భూమిని గురు స్వరూపంగా భావించి మనం అలా ఉంటల్లా భోగ దృష్టితో గురువు భూమిని చూస్తున్నాం. భూమి చూడని వాళ్ళు ఎవరు? అందరూ భూమిలో కలిసిపోయే వాళ్ళమే కదా. ఇది సత్యమేగా, ఇదేం ఎగ్జాక్ట్ అసత్యమేం కాదు. అందరం పాంచభౌతికంగా పంచభూతాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ శరీరం మళ్ళీ చివరికి పంచభూతాల్లోకి వెళ్ళిపోయేదే. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన సత్యం, ఎవరు కాదనలేని సత్యం, ఆస్తిక నాస్తిక భేదాలతో సహా. కానీ ఈ పంచభూతాలని గురువుగా మనం చూస్తున్నామా? మనం చూడలే. కానీ దత్తాత్రేయుల వారు పంచభూతాలనే కాకుండా ఇంకా కొంతమందిని కలుపుకుని, కొన్నిటిని కలుపుకుని 24 గురువులు దాన్ని గురుతత్వం దర్శించారు. అప్పుడు గురువు వ్యక్తి అంటారా, లేదు అంధకారాన్ని పారద్రోలగలిగే చైతన్యం అంటారా? కాబట్టి గురువు అంటే ఒక మానవాకారమే ధరించి రావాలి అనేది. అంటే ప్రతి ప్రాణి నుండి నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. నీకు తెలుసుకోవాలనే కోరిక ఉంటే, నీకు నిర్మలమైన అంతఃకరణ ఉంటే, నువ్వు గురువుని ప్రార్థిస్తే, ఇదిగో ఈ పిల్లిని చూసి కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నీకు ప్రతి చోట కూడా గురుత్వం అనేటటువంటిది సాక్షాత్కరిస్తుంది. అందుకనే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిమని, ఆ కేవల జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ గురుత్వం అనేటటువంటిది ఒక వ్యక్తి కాదు, చరాచర వ్యాపకమైనటువంటి చైతన్యము. ముందు ప్రతి వాళ్ళకి నాకు అజ్ఞానం ఉన్నది, నా అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి మార్గం కావాలి. అందుకే మట్టి ముద్దకు నమస్కరించిన విలు విద్య మట్టి ముద్ద. మనం మట్టి ముద్దే అనుకున్నాం. ద్రోణుడి రూపం పెట్టుకున్న ఏకలవ్యుడు, అతనికి విద్య వచ్చింది కదా, అది ఐతిహాసిక సత్యమే కదా, ఇతిహాసంలో సత్యమే కదా, భారతీయ ఇతిహాసంలో సత్యమే కదా. కాబట్టి ఇప్పుడు గురువు ఒక వ్యక్తి, ఒక శక్తి, శక్తి అంతే కదా. అవును, మరి శక్తి కన్నా అధికమైంది ఏది లేదు. కాబట్టి నా గురోరధికం నా గురోరధికం, ఆ శక్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది తెలుసుకోకుండా లోకంలో రకరకాల వాదనలు, దేవుడు ఎక్కువ, గురువు ఎక్కువ, గురువు ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఇందాక నేను ప్రశ్నలు విన్నాను, వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఆ పక్కన వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా కొన్ని విన్నాను. సరే, అక్కడ చెప్పే సందర్భం కాదని మెదలకుండా ఊరుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం చెప్పేటప్పుడు అనుకున్నాం కదా, ఒక పరమశివుడు, ఒక శివుడి యొక్క తత్వం ఏమ్మా, ఆ తత్వం నోరు తెరవదుగా ఏమ్మా. ఆయన మాట్లాడాడు కదా, ఆయన మాట్లాడాలి, చెప్పాలి అంటే ఏదో ఒక మానవ రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి నడయాడి చెప్పవలసిందే కదా నాన్న. అలా చెప్పడానికి వచ్చిన వాడైనా శంకరాచార్యులు వారు. అంతే కదా మరి. అందుకే చెప్తారు, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినో వ్యోమవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అంటే జీవుడు, ఈ 3 రకాలుగా కనపడుతున్నది ఒకటే. వ్యోమవత్ వ్యాప్త దేహాయ, బహిరాకాశం, మఠాకాశం, అంతరాకాశం, ఘటాకాశం. ఈ గదిలో ఒక కొండ ఉంది, ఈ గది బయట ఆకాశం ఉందా, అది బహిరాకాశం. ఈ గదిలో ఆకాశం ఉందా, ఇది మఠాకాశం. ఈ కొండలో ఆకాశం ఉందా, ఇది ఘటాకాశం. ఘటాకాశం, మఠాకాశం, బహిరాకాశం అంటున్నావు, కానీ వాస్తవానికి ఉన్నది ఒకటే ఆకాశం. ఇది నీ భేదాలతో నువ్వు ఇది అనుకుంటున్నావు. అట్లాగే ఈశ్వరుడు, గురువు, ఆత్మ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినం. నువ్వు మూర్తులను కల్పన చేసుకుని విభాగంగా చూస్తున్నావు, కానీ వాస్తవానికి ఉన్నది ఒకటే. అది ఎటువంటిదంటే వ్యోమవత్ ఆకాశం వలె. వ్యోమవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఆ గురు చైతన్యమే, ఆ పరమాత్మ గురువుకి భేదం లేదు. ఎందుకంటే పరమాత్మే గురు రూపం ధరిస్తాడు. అందుకే శివాయ గురవే నమః. ఈ కలిలో శివాయ గురవే నమః అనే తారక మంత్రం. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు, ఎవరికి వాళ్ళు గురువులు నిజమే, చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఎవరికి వాళ్ళు గురువులు తయారవుతున్నారు, ఎవరికి వాళ్ళు పేర్లు ముందులు వెనక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తగులించుకుంటున్నారు. అజ్ఞానం కలిగినటువంటి, మరి అంత జ్ఞానం లేని వాళ్ళు ఏదో కల్లిబల్లి మాటలకి నమ్మే వాళ్ళు లోకంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఇవాళకి కూడా మోసాలు చేసే ఎన్ని మోసాల గురించి మనం చరిత్రలో విన్నా.
మోసపోయే వాళ్ళు ఉంటున్నారా లేదా? అట్లాగే వీళ్ళు కూడా మేము గురువులము, మేము మీ సమస్యలు తీరుస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, మా పాద పూజలు చేయండి. అసలు పూర్వం పాద పూజ లేదమ్మా, పాదుకా పూజే ఉంది గురువుకి. గురువు పాదాలు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు, గురు పాదుకలే పూజ. గురు పాదుకలు ఎక్కడ ధ్యానించాలో తెలుసా? సహస్రారం. అక్కడ గురు పాదుక ధ్యానం అనేది ఉంది. అక్కడ గురు పరమాత్మను పాదుకా స్వరూపంగా, శివశక్తులను గురు పాదుకా స్వరూపంగా భావించే తత్వం ఉంది. కనుక అక్కడ పరమాత్మకి గురువుకి భేదం లేదు. పరమాత్మే గురువు, గురువే పరమాత్మ. అక్కడ గురువు అంటే శక్తి అని. వ్యక్తిగా మళ్ళీ గురువు వచ్చినప్పుడు వ్యక్తిగా గురువులు పూజ చేయించుకునేవాళ్ళు కాదు. పూర్వం గురు పూజలు కూడా బహిరంగంగా జరిగేవి కాదు. కొంతమంది ఎవరైనా గురువు యొక్క మూర్తికే పూజ చేయాలి, గురువు యొక్క శరీరానికే పూజ చేయాలనుకున్నారనుకో, మా స్థాయి ఇంకా తక్కువ స్థాయి, మీరు చెప్పే స్థాయి మాకు అందుకోలేదు, కాబట్టి మీరు మాకు ఎదురుగా కనపడుతున్నారు, బోధ చేస్తున్నారు, మీ శరీరాన్ని మిమ్మల్నే మేము గురువు అనుకుంటున్నాం అని ఎవరన్నా బహిరంగంగా గురువు యొక్క రూపానికే పూజ చేయాలనుకుంటే బహిర్ముఖంగా, అప్పుడు కూడా గురు పూజలు ఆ సాంప్రదాయంలో ఉన్న కొంతమంది శిష్యుల వరకే రహస్యంగా జరిగేవి. ఇట్లా బహిరంగంగా జరిగేవి కాదు, చేయించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కలశ స్థాపన చేస్తాం కదా, కలశంలోకి ఆవాహన చేస్తాం. కలశ పూజ అంటే అది లోహంతో చేసిన పాత్ర యొక్క పూజ, లేక పోసిన నీళ్ల యొక్క పూజ, లేదు వీటిలోకి ఆవాహన చేసినటువంటి శక్తి యొక్క పూజ. దేని పూజ? శక్తి పూజే. కాబట్టి శక్తికి పూజ చేయడానికి ఆలంబనగా తీసుకున్నాం. ఆలంబన గాని, ఆలంబన మర్యాద ఆలంబనకి, శక్తి మర్యాద శక్తికి ఉండాలి. ఒక ఆలంబన ద్వారా శక్తి వ్యక్తం అవుతుంది. ఆ ఆలంబనమే శక్తి అనుకోకూడదు. చెంబు, కలశానికి పెట్టిన చెంబే దేవుడు అనుకోవద్దు. కలశం లోపల ఆవాహన చేయబడుతున్నటువంటి ఏ తత్వం అయితే ఉందో అది పరమాత్మ తత్వం. ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఒక జ్ఞానం బయటకు వస్తుంది అనుకోండి, అది ఆ వ్యక్తికి సంబంధించిందని అనుకోవద్దు, చెప్తున్న ఆయిందని అనుకోవద్దు. ఏదో ఒక మాధ్యమం ద్వారా, ఏదో ఒక పరికరం ద్వారా శక్తి బహిర్గతం అవుతుంది. ఒక పరికరం ద్వారా కాంతిలాగా బల్బులో నుంచి తేజస్సు వస్తుంది. ఇప్పుడు అది కరెంటుదా బల్బుదా? ఆ తేజస్సు కరెంటుది, బల్బుది కాదు కదా. ఆ తేజస్సు బల్బుది అనుకుంటాం, ఎంత అవివేకమో. ఒక వ్యక్తి ద్వారా లేదు, ఒక ఉపాధి ద్వారా, దేని ద్వారానన్నా ఒక జ్ఞానం బహిర్గతమైతే ఆ బహిర్గతమైనటువంటి జ్ఞానమే భగవంతుడు అనుకోవాలి, కానీ ఆ వ్యక్తికి అనుకోకూడదు. అక్కడ ఆ రేఖ మర్చిపోయి దేన్ని ఎక్కడ వరకు ఎలా చూడాలి అనేటటువంటి ఆ డిఫరెన్సియేషన్ అంటారు కదా, దాన్ని లేక అయోమయ గందరగోళ అవస్థలోకి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి మరి ఈ కలియుగంలో రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. వాళ్ళ యొక్క అమాయకత్వాన్నో అజ్ఞానాన్నో చేసుకుని వీళ్ళు కూడా మేము గురువులమని, మాకు అవని ఇవని పూజలని అవని ఇవని, ఇలా వినటానికి కూడా చాలా బాధగా, నిజంగా దుఃఖించే విధంగానే ఉంది. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ సత్యం అది కాదు, శాస్త్రం అది కాదు. కాబట్టి గురువు అనేది ఒక వ్యక్తి కాదు, గురువు అనేది ఒక శక్తి. నీకు నిష్కపటమైన మనస్సుతో, నిశ్చలమైన మనసుతో తెలుసుకోవాలి అని కోరిక ఉంటే, నీ కోరికలో కపటం లేక చక్కటి శ్రద్ధ, నిష్ఠ, దానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కనుక ఉంటే, నీకు ఆ గురు తత్వం ఏదో ఒక రూపంగా 24 గురువుల్లాగా దత్తాత్రేయుడికి ప్రత్యక్షమైనట్టు నీకు ఆ జ్ఞానం అందిస్తుంది. ఫలానా మనిషే రావాలి, ఫలానా వాళ్ళే రావాలని ఎక్కడ ఏది లేదు. పరమాత్మ ధరించలేనటువంటి రూపం ఏదమ్మా అని దశావతారాలు ఎందుకు చెప్తున్నారంటే, ఆ బ్రహ్మ కీట జననిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏ రూపమైనా ధరించి నీకు జ్ఞానం ఇవ్వచ్చు. మనిషిలాగానే వచ్చి ఇవ్వవసర్లా, మాటలు చెప్పే ఇవ్వవసర్లా. ఒక్కోసారి ఎంత ఉపన్యాసం చెప్పినా ఉపన్యాసం మనకు అర్థం కాకపోవచ్చు. చక్రవర్తి కూడా ఒక చీమలను చూసి జ్ఞానోదయం అయింది ఆయనకి. జ్ఞానం మనం తెలుసుకోవాలి అంటే దానిని చూసి కూడా ఆయన నేర్చుకున్నాడు కదా. ప్రకృతిలో ప్రతి అణువులో గురుతేజం ఉంది. ప్రకృతి చూడగలిగిన దృష్టి మనకు ఉండాలి. అందుకే గురుమండల రూపిణి అన్నారు అమ్మవారిని. గురుమండల రూపిణి. ఇప్పుడు అందుకే కదమ్మా దశావతారాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పశుపక్షాదుల దగ్గర నుంచి అన్ని రూపాల్లో తానున్నాడని చెప్పటమే కదా. ఇప్పుడు ప్రహ్లాదుడికి స్తంభంలో కూడా విష్ణువు కనిపించాడు. అంటే స్తంభంలో విష్ణువు ఉన్నాడు, అది ఊరినే కనిపించాడంటే అసత్యంగా చెప్పలే. అతను అణువణువులోని విష్ణు అనుభూతి ప్రహ్లాదుడు పొందుతున్నాడు. అలాగే దత్తాత్రేయులు వారు కూడా అణువణువులోను గురుతత్వాన్ని యొక్క అనుభూతి పొందుతున్నారు. అనుభూతి పొందుతున్నారంటే ఉంటేనే పొందుతారు కదా, లేనిది పొందరు కదా. కనుక అలాగే ఎలాగో పరమాత్మకి గురువుకి అభేదం, పరమాత్మ గురువు ఇద్దరు సర్వవ్యాపకులే.
గురువు అంటే జ్ఞానశక్తి, జ్ఞానశక్తే గురువు కానీ వ్యక్తి గురువు కాదు. మనం మళ్ళీ ఈ రేఖ గీసుకోవాలి. ఈ అవగాహనలో దీన్ని పెట్టుకున్నప్పుడు మనకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ రకంగా గురు శక్తి రూపంగా సర్వవ్యాపకుడు, గురు శక్తి రూపంగా మహోన్నతుడు కనుక ఆ గురువే మనకి అన్నిటికన్నా అధికమైన వాడు. ఆ గురువు పరమాత్మ కన్నా అభిన్నుడు. అందుకని పరమాత్మ కన్నా భిన్నమైన వాడు కాదు అనేది తెలుసుకుంటే ఇంకా అది తెలుసుకున్నప్పుడు ఇంకా రెండిట్లో భేదం చూసి గురువు గొప్ప పరమాత్మ గొప్ప అనే ప్రశ్న లేదు. ఇద్దరుగా ఉంటే కదా, అవును. ఇద్దరుగా ఉంటే కదా. ఇద్దరు లేరు కదా అక్కడ, ఇద్దరు లేరు కాబట్టి గురువు గొప్ప పరమాత్మ అదే గొప్ప. చెప్పారు కదా, దేవుడు దిగి వస్తే గురువు అనపడతాడు, గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు. అందుకే వ్యక్తి పూజలు ఎప్పుడు ప్రమాదకరమే. వ్యక్తి పూజలు ప్రమాదకరమే. వ్యక్తి పూజలు ఎప్పుడు ప్రమాదకరమే. ఏ మహాత్ములు శంకరాచార్య వారు ఎక్కడా వ్యక్తి పూజని ప్రోత్సహించలేదు. సద్గురువులు ఎక్కడ ప్రోత్సహించలేదు. ఎవరూ ప్రోత్సహించలా. కానీ మనం మందాధికారులు ఉత్తమాధికారులు అని చెప్తారు కదా ఈ భక్తి సిద్ధాంతంలో కూడా. కాబట్టి మన అధికార భేదాలతో దాన్ని అందుకోలేని వాళ్ళని ఏదో ఒక రూపం కావాలని కోరుకుంటున్నప్పుడు అప్పుడు కూడా చాలా తెలివిగా దారి చూపించిన వాళ్ళు ఉన్నారు. గురువు అంటే నా శరీరం కాదు, నా పాదుకులు గురువు. గురు పాదాలు కూడా కాదు, పాదాలు కాదు, పాదుకులే పూజ. లేదు జ్ఞాన కాగడా ఒకటి చూపించి కాగడాని నాకు గురుస్వరూపం, జ్ఞాన కాగడాకు పూజ చేయమని, లేదు దండం చూపించి దండమే ధర్మానికి స్వరూపం, దండ పూజ చేయమని అట్లా చేయించారే కానీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి ఈ రూపాలకి గురు రూపాలు గురు చిత్రాలు కూడా ఆ భగవద్ధ్వజానికే నమస్కారం తప్ప ఆయన ఎక్కడ పాద పూజ చేయించుకోలేదు. హెగ్డే వారు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయించుకోలే. మీరు ఇందాక అన్నట్టు సద్గురువులు అన్నవారు ఎవరు చేయించుకోరు. అది చేయించుకునే వాళ్ళని మళ్ళీ ఒక రకంగా వ్యక్తి పూజను వ్యక్తిత్వ మహత్వాకాంక్ష కోసం ప్రచార పటాటోపాలని ఆశించే వాళ్ళని మనమే ఆలోచించుకోవాలి. మాస్టర్ గారు అనేవారు, ఎక్కిరాల కృష్ణమాచార్యులు మాస్టర్ గారు, ఎవరైనా ఆయన పాదాలకు నమస్కరిస్తే నా పాదాల మీద పట్టం కదరా, నీ పాదాల మీద నువ్వు నిలబడ్డో నేర్చుకో అనేవారు. అంతే కదా మరి, అంతే కదా మరి, అంతే కదా. ప్రతిదీ కూడానమ్మా చాలా మంది ఈ జగద్గురు అంటే ఏదో ఒక బిరుదు అనుకుని, జగద్గురు అంటే జగత్తుకంతా గురువు అనుకుని, మేం జగద్గురువులు అంటే మేం జగద్గురువులు, మా గురువు గారు జగద్గురువు అంటే మా గురువు గారు జగద్గురువు, శంకరాచార్యులు వారే కాదు మా గురువులు జగద్గురువు. ఇది బాగా వచ్చింది నాన్న, మా గురువు గొప్ప అంటే మా గురువు గొప్ప, మాది ఫాలో అవ్వండి, నీ పోటీతత్వం కూడా పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం కదా. ప్రమాదం కాదు, అవివేకం అజ్ఞానం. వివేకం అజ్ఞానమే కదా మరి ప్రమాదం. దీనికి నేను ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను. కంచి పరమాచార్యుల వారి దగ్గరికి ఎవరో కొంతమంది భక్తులు వచ్చారంట దర్శనార్థం. వస్తే ఆ వచ్చిన భక్తుల్లో ఎవరో అన్నారంట, అయ్యా మీ దర్శనం చేసుకుందామని వచ్చాము, మీరు జగద్గురువులు కదా అందుకని వచ్చాము, మీరు జగద్గురువులు కదా అని అదే మాట మళ్ళీ ఇంకొకసారి రెట్టించి, అంటే మీరు గొప్పవాళ్ళు జగత్తుకు గురువు, మిమ్మల్ని జగద్గురువు అంటారు కదా అందుకని వచ్చామన్నట్టుగా అన్నారట. కంచి చంద్రశేఖరన్ సరస్వతి స్వామి నడిచే దైవం. అంటే వారు చెప్తా విను, అంటే మీరు జగద్గురువులు కదా అనే దాని దగ్గరే ఇక దాన్ని పొడిగించనివ్వకుండా దాన్ని ఎక్కడికి ఎట్లా కంట్రోల్ చేయాలో అలా చెప్పడం కోసం జగత్తును గురువుగా కలిగిన వాళ్ళం కాబట్టి జగద్గురువులు అన్నారంట. ఎంత అద్భుతమైన మాట, జగత్తును గురువుగా కలిగిన అంటే మాకు గురువు జగత్ అంటే జగత్తులో కూడా జగత్తే జగన్నాథుడిగా దర్శిస్తున్నారు, జగత్తే పరమాత్మగా, జగత్తే గురువుగా. మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క 24 గురువులు జగత్తులోని వాళ్లే కదా, మరి జగత్తులో వాళ్లే కదా, ఇవన్నీ జగత్తులో ఉన్నటువంటివే కదా. అందుకే జగత్తుగా మిథ్య గాని జగత్తు బ్రహ్మగా సత్యమనే కదా మనకి శంకరులు ఆదిశంకరులు చెప్పినా కూడా. కనుక జగద్గురువు అంటే ఏదో మేము జగత్ అంతటికి మేమే గురువులు, మేం చెప్పినట్టే అందరూ వినాలి, ఈ లక్షణం లేదు పూర్వులలో. ఇది చెప్పలా. జగద్గురువు అంటే ఆ మహానుభావుడు జగత్తే నా గురువు అని చెప్పాడు. దాంట్లో ఎంత సందేశం ఉంది. ఒక్క చిన్న మాటలో గురుతత్వాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు కంచి పరమాచార్యులు వారు. ఇవాళ మనకు గురువు అంటే తెలియదు, గురుతత్వం అంటే తెలియదు. మనకు తెలియని తనానికి మనమే ఇంకా రకరకాల మలినాలు మకిలీలు పూసుకుని సమాజానికి కూడా అంటగడుతున్నాము. మాస్టర్ గారు అంటగట్టడం కాదురా, నువ్వు అంటుకట్టడం నేర్చుకో.
దేని అంటుకట్టాలి? అంటుకడతాం కదా ఒక అంటే మొక్క నుంచి పెంపొందింప చేయటం, పెంపొందింప వృద్ధి చేయటం. చేసుకోవటం, నీ జ్ఞానాన్ని నీ సంస్కారాన్ని పెంపొందింప చేసుకో. కానీ ఇప్పుడు అట్లా లేదు, లేదు. సమాజం అలా లేదు. అందుకే ఇటువంటి రకరకాల భావనలు గురువు పేరుతో, అసలు గురువు అంటే ఏంటో తెలియక, సనాతన ధర్మంలో గురువు యొక్క స్థానం ఏంటో తెలియక సమాజం అంతా తల్లడిల్లిపోతుంది. ఒక రకంగా చాలా చాలా బాధపడవలసినటువంటి స్థితి చాలా. ఎందుకంటే అంతా కాలుష్యమే కదా. అన్నిటికన్నా ముఖ్యమైనది భావ కాలుష్యం. భౌతిక కాలుష్యం ఒక రకమైతే భావ కాలుష్యం ఎక్కువైపోయింది. భావ కాలుష్యమే. ఇక్కడ చూసిన నకారాత్మక భావనలతోనే కొట్టుమిట్టాడుతున్నారు అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో, అన్ని వ్యవస్థల్లో ఇదే అవస్థ. నకారాత్మకమే. సకారాత్మకంగా ఆలోచనలు అవి అసలు పెంపొందించుకోవడానికి వ్యాస భగవానుడు మనకు అందించింది ఏమీ లేదమ్మా. వ్యాస భగవానుడు మనకి అందించనిది ఏమీ లేదు. ఎందుకంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అలాగే ఉచ్చిష్టం, ఇది కూడా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి టాపిక్ వచ్చింది. గురుగీతలో మనకు ఉంటుంది, గురోరుచ్చిష్ట భోజనం. గురువు యొక్క ఉచ్చిష్టం ప్రసాదంతో సమానం అని. ఉచ్చిష్టం అంటే ఎంగిలని అర్థం చేసుకుని గురువు గారు తిన్నాక ఎంగిలి కంచంలో తినాలని కాదు అర్థం. అది ఉచ్చిష్టము అంటే ఉచ్చరించబడే ముఖం ద్వారా నిర్గతమైనటువంటిది. అంటే మాట అంతా కూడా నోటి ద్వారా చెప్తాం కదా, ఆ నోటి నుంచి వచ్చిందే ఉచ్చిష్టమన. అంటే గురువు యొక్క మాట అని, అంతేగాని గురువు యొక్క ఎంగిలని కాదు. అలాగే వ్యాసోచ్చిష్టం అంటే వ్యాసుడి యొక్క మాటే ఈ జగత్తులో అంతా ఉన్నది. మనకి 4 వేదాలు కానీ, 18 పురాణాలు కానీ, భాగవతం కానీ, ఇవన్నీ వ్యాస ప్రోక్తమైనవే కనుక అందుకే వ్యాసుడికి గురు పౌర్ణమి రోజు వ్యాస పూర్ణిమ అని, ఆ వ్యాసుడు అవతరించిన రోజు గురు పూర్ణిమ. ఇవాళ ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళ గురు పూర్ణిమ. నేను 4 శిష్యులు తయారు చేసి గురు పూర్ణిమకి నా ఫోటో, గురువు గారి పూజ. మీకో 4 శిష్యులు ఉంటే మీ ఫోటో, మీకో పూజ. ఇది కరెక్ట్ అంటారా? కరెక్టే కాదు. ఇది సమాజానికి సహేతుకమా? చేయించుకునేవాడికి ప్రమాదమే, చేసేవాడికి ప్రమాదం. చేసేవాడికన్నా చేయించుకునేవాడికి ఇంకా ప్రమాదం. ఆ ప్రమాదం గుర్తించడం లేదు, అది ఇంకా ప్రమాదం. అవును. చేసేవాడు ఏముంది, కాసేపు చేసి వెళ్ళిపోతాడు. ఈ చేయించుకునేవాడు ఎంత భ్రమలో పడుతున్నాడో, ఎన్ని మెట్లు అధోగతి అయిపోతున్నాడో, ఎన్ని మెట్లు వెళ్ళిపోతున్నాడో. రాజకీయ నాయకులు కనుక వాళ్ళ వెంట పడతారే సెక్యూరిటీ గార్డ్స్, ఏమిటంటారు దాన్ని, పరిగెడుతూ ఉంటారు చూడు నాన్న, పైలట్స్ అని. ముందు ఏదో కాన్వాయ్లో నా బంధు అవి ఉంటాయి కదా, పరిగెడుతూ ఉంటారు, కుయ్యి కుయ్యి అంటూ చెప్పి హారాలు మోగించుకుంటూ నానా హడావిడి చేస్తూ, ఆ హడావిడి పెంపొందించుకుని కొద్దీ దాని మీద ఆ దురద పాకి పాకి ప్రతివాడు రాజకీయాల్లోకి రావాలనుకుంటాడు. దేనికోసం? ఈ హోదాలు అనుభవించడానికి. అలాగే ఇట్లాంటి పూజలకి, ఇటువంటి పాత పూజలకి కనుక అలవాటు పడిన గురువుల యొక్క పరిస్థితి కూడా రేపు అంతే. వాళ్ళకి ఉన్న సుఖం కూడా ఉండదు రేపు. అసలు ముందు అది వ్యక్తిత్వ హననం. అదే చెప్తున్నా, వ్యక్తిత్వ హననం. అది వ్యక్తిత్వ హననం. ఆ వ్యక్తుల్లో వ్యక్తిత్వం ఉండదు. వాళ్ళని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పురోభివృద్ధి ఉండదు. ఎలా ఉంటుంది? ఇదంతా మ్యాజిక్, మాయ. కనుక మనం సాముగరిడీలు అంటారే, సాముగరిడీ లాంటిది. అందుకే కలిలో గురువు ఎవరయ్యా అంటే శివుడే గురువు, భగవంతుడే గురువు. శివుడు అంటే శివుడు విష్ణువు ఒకటే కాబట్టి, మనకి శివకేశవ భేదం లేదు కాబట్టి పరమాత్మే గురువు.